హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్. ఎలా ఉన్నారు మీరందరు? బాగున్నారా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు చాలా సింపుల్గా క్యారెట్తో లంచ్ బాక్స్ రెసిపీ అనేది ప్లాన్ చేశాను నా స్టైల్లో. దానికి ఏమేం కావాలో చూద్దాము. కొన్ని జీడిపప్పులు, బిర్యానీ ఆకు, లవంగ, యాలకులు 3, దాల్చిన చెక్క, ఒక నిమ్మకాయ బద్ద, 3 క్యారెట్లు తురుముకొని పక్కన పెట్టుకున్నాయి, కొంచెం కొబ్బరి తురుము పక్కన పెట్టుకునేది. ఇంకంత అడిషనల్గా ఏమీ అవసరం లేదు. బట్ దీనిలో ఒక ఇంగ్రీడియంట్ ఉందండి, అది స్పెషల్. ఆ స్పెషల్ ఏంటి అంటే ఇది సాంబార్ పౌడర్. స్పెషల్గా ఇంట్లోనే నేను తయారు చేసుకున్న సాంబార్ పౌడర్. ఇదే మన క్యారెట్ రైస్కి చాలా టేస్ట్ని ఇచ్చేది. ఫస్ట్ ఒక బౌల్లో నేను ఒక బౌల్ నిండా అన్నం అనేది వండి పెట్టుకున్నాను. 3 మనుషులకి సరిపోయే వరకు వేడివేడిగా అన్నం వండి పక్కన పెట్టుకొని, నేను దీనిలో ఆయిల్ ఏం వాడానంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేశానండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఈ ఆలివ్ ఆయిల్తో వంట చేసుకుంటే మనకు చాలా హెల్దీగా ఉంటుంది. నేనైతే కొన్ని బిర్యానీస్కి ఆలివ్ ఆయిల్ వాడతాను, ఫ్రైడ్ రైస్కి, ఇట్లాంటి రైసెస్కి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో జీడిపప్పును వేయించుకొని, జస్ట్ ఆనియన్ని, పచ్చిమిర్చిని చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని వేయించుకోవాలి. బాగా వేగకూడదు, లైట్గా వేగితే సరిపోతుంది. దాని తర్వాత క్యారెట్ కూడా వేయాలి. ఆ క్యారెట్ కూడా బాగా వేయించకూడదండి. డీప్ ఫ్రై అనేది ఏది అవ్వకూడదు. పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది. చక్కగా 3 క్యారెట్లు 3కి వస్తుందండి తురిమి పెట్టుకుంటే, పెద్ద క్యారెట్స్. సో ఇట్లాగా దీనిలో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ లైట్ మసాలా అండి. లైట్ హెల్తీగా ఉంటుంది. మన పొట్ట కూడా చాలా లైట్గా ఉంటుంది. ఇది తిన్నా కూడా హెల్తీ అండ్ టేస్టీ. మనం కూడా క్యారెట్ ఇలా కూడా తినొచ్చు అని పిల్లలు తెలియని వాళ్ళకి కూడా పెట్టచ్చు. సో ఇట్లా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. దీనిలోనే మనం ముందే కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న ముక్క, దాన్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది. లాస్ట్లో మనం పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని వేద్దాం. చూసారా ఈ కలర్లో లైట్గా వేగితే సరిపోతుందండి. ఏది కూడా బాగా డీప్ ఫ్రై అవసరం లేదు. ఇది కొబ్బరి తురుము పౌడర్ వేసాము, ఇంకంతే, ఎనఫ్. మనకి కావాల్సినటువంటి క్యారెట్ రైస్ కావాల్సినటువంటి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీనిలోకి మనం తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పౌడరు 2 స్పూన్లనే వేసుకోవచ్చు 3 కంటే. నేను 1.5 వేసానండి, సరిపోతుంది. చక్కగా మిక్స్ చేసుకుంటే మన టేస్ట్కి తగ్గ సాల్ట్ని మళ్ళీ మన రైస్లో కూడా వేసుకోవాలి. నేను ఇప్పుడే వేసింది ఏంటంటే ఓన్లీ దీనికి సరిపడా మాత్రమే. ఇది సాంబార్ పౌడరు, చాలా టేస్టీ అండి. సాంబార్ పౌడర్ కనుక ఒక బౌల్ చేసి పక్కన పెట్టుకుంటే చాలు, మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేయితే చాలు, అంతే. పక్కన పెట్టేసుకొని ముందుగా వండుకున్నాం కదా మనం రైస్ని, ఆ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా దానిలో గడ్డలు లేకుండా పొడి పొడిగా రైస్ని చేసుకొని, ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా పక్కనే పెట్టుకొని, చూడండి రైస్ ఎంత పొగలుగా ఉంది. అలా ఉంటే రైస్కి కర్రీ కూడా పట్టిద్దండి. దీనిలో సరిపడా సాల్ట్ కూడా వేసాను రైస్కి కూడా. మళ్ళీ నేను ఇంకేం లేదు, మనం తయారు చేసి పెట్టుకున్న ఆ ఫ్రై గ్రేవీ కర్రీని, ఈ మసాలా కర్రీ మొత్తాన్ని కూడా దీనిలో వేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ. ఇంకంతే, మిక్స్ చేసుకోవాలి. కానీ మిక్స్ చేసిన తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది టేస్ట్కి తగ్గట్టుగా, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్. అది సీక్రెట్ ఏం కాదు, అది కూడా వేస్తే ఇంకా ఫ్లేవరబుల్గా ఉంటుంది. చూడండి, ఇదంతా వేసాం కదా, ఉన్నది మనం ఫ్రై చేసుకున్నంతా రైస్లో వేసేసుకున్నాం. రైస్లో వేసేసుకున్న తర్వాత
మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి లైట్గా. నెక్స్ట్ లెమన్ పిండుకోవాలి. మనం ముగ్గురు మనుషులంటే ఒక పెద్ద నిమ్మకాయ సరిపోతుందండి. చక్కగా పుల్ల పుల్లగా ఉంటుంది. దీనిలో మనం చింతపండు వాడలేదు కదా, సో దీనిలో లెమన్ పిండుకొని ఫైనల్గా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, చూడండి ఇప్పుడు ఏం వేసానంటే నెయ్యి వేసాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో చక్కగా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటే ఆహా ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఇదంతా మిక్స్ అయినాక ఎప్పుడైతే ఉట్టిదే తినేయచ్చు, దీనిలోకి ఏ కర్రీ అవసరం లేదు, ప్లెయిన్ది తినేయచ్చు. అడిషనల్గా మనం తినాలి అంటే నేను ఎలా ప్లాన్ చేశానో కూడా వీడియో ఎండ్లో ఉంటుంది, చూడండి స్కిప్ చేయకుండా. ఉట్టిగా ఒక బౌల్ తినేసేయచ్చు హ్యాపీగా. అలా కాకుండా ఇంకా టేస్టీగా ఇంకా డిఫరెంట్గా తింటారు కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. సో నేను ఇంకొకలాగా సాంబార్ పెట్టాం కదా ఇంట్లో, సో ఆ సాంబార్ని కూడా ఒక బౌల్ పెట్టుకొని చక్కగా కర్డ్ ఉంటుంది మనం ఇంట్లో తోడు పెట్టుకున్న గడ్డ పెరుగును కూడా ఒక బౌల్లో పెట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం వడియాలు 4 పెట్టుకొని వాటితో తింటే కూరన్నం తిన్నట్టు ఉంటుంది, పెరుగన్నం కూడా తినేసేసినట్టు ఉంటుంది. మనం ఒక్కటి చేసుకుంటే చాలండి, ఏ కర్రీస్ వండాల్సిన అవసరం లేదు. డిఫరెంట్గా చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మాత్రం చాలా థ్యాంక్ యూ అండి. మీరు కూడా మీ కిచెన్లో ఈ రెసిపీని ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో కలుద్దాం. సీ యూ లేటర్.